టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొత్త పాత్రలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన ఐపీఎల్లో ఒక జట్టుకు హెడ్ కోచ్గా మారనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రధాన కోచ్గా ఆయనను నియమించడానికి యువీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయంకా తన జట్టుకు భారతీయుడిని ప్రధాన కోచ్గా నియమించాలని అనుకుంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్ఎస్జీ టీంకు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఉన్నారు. కానీ తాజా నివేదికల ప్రకారం యువరాజ్ సింగ్ ఎల్ఎస్జీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఒప్పందం ఖరారైతే ఇది యువీ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువరాజ్ ఒక ప్రొఫెషనల్ జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేయకపోయినా ఆయన అబుదాబి T10 లీగ్లో మెంటర్గా పనిచేశాడు. అలాగే చాలా కాలంగా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ వంటి యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే యువరాజ్ సింగ్ పేరు ఐపీఎల్ జట్టుతో ముడిపడి ఉండడం ఇదే మొదటిసారి కాదు. గత సీజన్లో గుజరాత్ టైటన్స్ తో ఆశీష్ నెహ్రా విడిపోతే ఆయన స్థానంలో యువరాజ్ సింగ్ తాత్కాలిక బాధ్యతలు తీసుకున్నట్లు పలు నివేదికలు వచ్చాయి. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా యువరాజ్ సింగ్ ను రికీ పాంటింగ్ స్థానంలో కోచ్ గా నియమించాలని చర్చించింది. కానీ చివరికి హేమాంగ్ వదానిని చీఫ్ కోచ్ గా నియమించుకుంది. అయితే 2022లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఎల్ఎస్జీ మొదటి 2 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. కానీ ఆ తర్వాత 2 సార్లు 7వ స్థానంలో నిలిచింది. దీని ఫలితంగా ప్రస్తుతం జట్టులో మార్పులకు సిద్ధమైంది.